ఏదున్నా సరే ఏనుగు కాదు, ఏదున్నా సరే దాని తల తీసుకొని రండి, ఆ హెడ్ను ఇంకా ఈయనకు పెడదాం ఈ బాబుకు అని చెప్పి అని అన్నారంటారా. అంటే వాళ్ళు మొత్తం వెతికిరంట అన్ని చోట్ల. ఆఖరికి తూర్పు దిక్కుకు తల పెట్టున్నది ఒక జంతువు కనిపించిందంట. ఏ జంతువు అంటే ఏంటిది కనిపించింది చెప్పు? ఎలిఫెంట్. ఇంక ఎలిఫెంట్ తీసుకొని వచ్చిరంటారా. వస్తే ఇంకేం చేసిండంట శివుడు వచ్చి ఇంకా బాబుకు హెడ్ పెట్టిండంట. అప్పటి నుండి బాబు పేరు ఏం పేరు అయింది? ఏం పేరు అయింది? వినాయకుడు. ఎవరు? వినాయకుడు. ఇంకా ఏం చేసిండంట శివుడు, ఇప్పటి నుండి ఏ పని చేసినా సరే ఫస్ట్ ఈ బాబుకే మొక్కాలి అని చెప్పిండంటారా. ఇంకా ఏంది, అన్ని గణాలకు అధిపతిని చేసినందుకు గణపతి అయ్యిందంట. విఘ్నేశ్వరుడు, విఘ్నాలకు అధిపతి అయినందుకు విఘ్నేశ్వరుడు, గణాలకు అధిపతి అయినందుకు గణేశుడు. అంటే శివుడి కంటే ఇంకొక కొడుకున్నాడంటారా కుమారస్వామి అని. ఇంకా బాబు వాళ్ళిద్దరిని ఎవరిని రాజుని చేయాలని ఆలోచనలు పడ్డారంటారా, ఏదన్నా పోటీ పెట్టాలి అని చెప్పి. అప్పుడు శివుడు ఏం చేసిండంట, బాబు ఈ లోకంలో ఉన్న అన్ని నదులలో ఎవరు ఫస్ట్ స్నానం చేసి వస్తారో వాళ్ళకే మీకు అది దేవుళ్ళకు పెద్దగా పోస్ట్ ఇస్తా అని చెప్పి అని అన్నారంటారా. అంటే ఇంకా విన్నడో లేదో కుమారస్వామి ఏం చేసిండంట, మంచిగా ఆయనది పీకాక్ ఎక్కి మొత్తం తిరిగి వస్తుండంటారా. వినాయకుడు ఏమో ఇంకా జర లావు ఉన్నాడు కదరా, లావు ఉండేసరికి ఆయనకి ఎట్లా పోవాలో తెలుస్తలేదంటారా. అప్పుడు ఒక ఐడియా వచ్చిందంట, అమ్మ నాన్నల కంటే గొప్పది ఏదీ లేదు, వాళ్ళందరి చుట్టూ తిరిగితే ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చినట్టే అని చెప్పి ఏం చేసిండంట, ఇంకా ప్రపంచం అది వాళ్ళ మమ్మీ డాడీ చుట్టూ ఏం చేసిండు, ఆయన నమస్కారం పెట్టి తిరిగిండంట. తిరిగేసరికి ఇంకా ఆయన కుమారస్వామి ఏమో అన్ని నదులలో మునుగుతుండంటారా. కానీ కుమారస్వామి పోయే కంటే ముందే గణేశుడు కనిపిస్తుండంట ఆడ. ఇంకా చేసేది లేక ఇంకా కుమారస్వామి ఏం చేసిండంట, ఇంటికి వచ్చిండంట. ఇంటికి వచ్చేసరికి గణేశుడు వాళ్ళ మమ్మీ డాడీ చుట్టూ తిరుగుకుంటా కనిపించిండంటారా. క్షమించు తమ్ముడు, నువ్వే ఎక్కువ జ్ఞానం గలవాడివి, నువ్వే దేవతలకు రాజుగా ఉండు అని చెప్పి అని అన్నారంట. అమ్మా నాన్నల కన్నా గొప్పది ఏదీ లేదు అని తెలుసుకోలేకపోయినా అని చెప్పి ఇంకా అప్పటి నుండి వినాయకుడిని ఏం చేసిరంట, జేజలకు పెద్దోడిని చేసిరంట, గణనాయకుడు అయ్యిండంట. ఇక అర్థమైందా అమ్మా? ఏం కథ చెప్పుకున్నాం చెప్పు మినీ. ఏందమ్మా?